ఇక్కడ పిఎం సూర్యఘర్ అని డొమెస్టిక్ ఇచ్చారు, అది మీరు చెప్పిన ప్రోగ్రాం. కుసుమ్ అని బి అని ఫామ్ ల్యాండ్కి ఇచ్చారు. కుసుమ్ సి సబ్స్టేషన్ లెవెల్లో కూడా ఒక ప్రోగ్రాం ఇచ్చారు. అంటే సబ్స్టేషన్ లెవెల్లో డిమాండ్ సప్లై బ్యాలెన్స్ కోసం ఒక 50 మెగావాట్లు 60 మెగావాట్లు అక్కడ ఇచ్చి అక్కడ చేయడం. కుసుమ్ బి ఫామ్ ల్యాండ్లోనే వాళ్ళకు సోలార్ అవన్నీ పర్మిషన్లు ఇవ్వడం, వాళ్ళు చేయడం. అదే మరి సూర్యఘర్ వచ్చి డొమెస్టిక్ ఇచ్చి రూఫ్ టాప్లో పెట్టడం. ఈ 3 ప్రోగ్రాంలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఇది ఏ విధంగా లాజికల్గా తీసేపోను విల్ టేక్ ఇట్ అప్. మొన్నే బీపీఎల్తో మాట్లాడాం, బీపీసీఎల్ వాళ్ళు కూడా వస్తున్నారు. అది వస్తే ఇక్కడ పెడతారా ఎక్కడ పెడతారా వాళ్ళ కన్వీనియన్స్ అవన్నీ మాట్లాడుకొని మ్యూచువల్లీ అగ్రీడ్ ప్లేస్లో పెట్టాలని, మన రాష్ట్రానికి రావాలని ఆశిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. కొంతమందికి బాగాలేదు, వాళ్ళు ఏం చేయాలా? భరించలేకపోతే ఏం చెప్పాలి వాళ్ళకి? రియల్గా నాకేంటంటే రియల్గా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, డబ్బులు లేవు. నిన్నే ఢిల్లీలో పోయి అందరినీ కలిసి రిక్వెస్ట్ చేసి వచ్చాను. ఒక పక్క ఎవ్రీ డే టు డే 1,00,000 కోట్లు ఎంత ఉంది, అది కూడా రేపు ఎల్లుండి తీస్తాం, అప్పుడు ఫైనాన్స్ అప్పుడు చెబుతాం. అప్పులు ఉన్నాయి, అప్పుల వాళ్ళు ఎవ్రీడే తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళతో ఒక బాధ ఉంది. చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈవెన్ మా పార్టీ వాళ్ళు ఎప్పుడైతే నరేగా చేసి అప్పట్లో ఆ డబ్బులే ఇవ్వాల, కోర్టు పోయినా ఇవ్వాల, ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఫ్రీ ఇసుక ఇచ్చాం. అందరూ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్లో కొంతమంది మాత్రం కడుపు నొప్పి వచ్చేసింది. అది చూసిన తర్వాత ఉంటాయి సమస్యలు, ఉంటాయి. విల్ డూ ఇట్. దాన్ని ఇంకా మాస్టరైజ్ చేయాలి. ఎక్కడ ఎవ్వరు కూడా మిస్యూజ్ చేయకుండా దాన్ని ప్రాపర్గా ప్రజలకు అందే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. తగ్గంగా అది 1/4 వచ్చేసింది కొద్దికల్లా. ఎంత ఒక 48 లక్షల మెట్రిక్ టన్నుల అవైలబిలిటీలో ఉందని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇరిగేషన్ ద్వారా శాండ్ తీసుకునే అవకాశం ఉంది. అంటే బోట్ మెన్ సొసైటీ అవన్నీ అది తీస్తే ఒక 60-70 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంది. ఆ రేటుకే వాళ్ళు చేసిన రేటు సేనరైజ్ చేసి ఎక్కడైతే అక్కడ తీసేపోమంటున్నాం. జిల్లా అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేసుకుంటారు. ఈ 3 నెలలు మేనేజ్ చేస్తే తర్వాత కొత్త పాలసీ వస్తుంది.